ఒక్కొక్కసారి మనిషికి మెంటల్ వేసిపోతుంది కస్టమర్ మాట్లాడే మాటలకి. ఒక్కొక్కసారి మనిషికి మెంటల్ వేసిపోతుంది కస్టమర్ మాట్లాడే మాటలకి. జరగతావో నా మీద కోపంతో అడ్డ విధంగా అనుకో. జరగతావో నా మీద కోపంతో అడ్డ విధంగా అనుకో. వాళ్ళకే చూసి చెప్తుండేది పని బాగుంది అయినా చేపించుకోరి నీట్గా. వద్దులే అబ్బా, నువ్వు ముఖం మార్చుకుని చెప్తున్నావు. ఈ డిజైన్ బాగా నచ్చింది నాకు. డిజైన్ బాగుంది. గుడ్డలు కొడతాము. ఇంకొకటి, మామూలు సీలింగ్ లో ఈ పేర్లు రావు. మామూలు సీలింగ్ లో ఈ పేర్లు రావు. ఆ చక్కనే రాదు. చెక్క కూడా మేము ఎక్కడ చెప్తున్నాం చెప్తాలే. ఆ చక్కనే రాదు. చెక్క కూడా మేము ఎక్కడ చెప్తున్నాం చెప్తాలే. ఈ సీట్ ఇంత హైట్ రాదు. దానికి డబ్బులు ఇచ్చినాం. ఈ సీట్ ఇంత హైట్ రాదు. దానికి డబ్బులు ఇచ్చినాం. ఇదంతా నేను చేసిన దాంట్లోకి. దీనికి డబ్బులు తీసుకోలే, ఈ పేరుకి డబ్బులు తీసుకోలే, దీనికి తీసుకోలే. రాసినందుకు ఇచ్చినాం, నీకు కుట్టినందుకు దానికి ఇంకా డబ్బులు ఇవ్వాలి పిల్లలకి. ఇక్కడ ఈ ఫిల్టర్ ప్లాస్టిక్ ఉంది ఎన్నికలా. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ఫిల్టర్ నువ్వు ఇక్కడ రా, నువ్వు ఇటుపక్కర ఎన్నికలా. ప్లాస్టిక్ ఫిల్టర్ కాకుండా ఇనుప చేయించుకుంటాం. నేను అందుకే నీకు నిన్న రాత్రి ఒక వీడియో పంపించినా కదా, ఆ వీడియోలో చెప్పిన చూడలే కదా. అందుకే 1-10 సార్లు వీడియో చూడండి అన్న. ఇప్పుడు ఆ వీడియో చూసింటే నీకు ఒక ఐడియా వస్తుండే. అవులే ఇది ఇంత ఖర్చు అయింది, అక్కడ ఇంత ఎక్స్ట్రా ఖర్చు నీకు ఐడియా వస్తుండే కదా. ఇప్పుడు కొంతమంది చెప్తారా, అన్ని చెప్పరు. కొంచెం సగం మింగేస్తారు, సగం దోచేస్తారు డబ్బు. అట్లా చెప్తున్నామా? అట్లా చెప్పాల్సిన అవసరం లేదు, మాట మాట్లాడాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నువ్వు చూసుకుంటే నీకు ఖర్చు తెలుస్తుండే కదా. నీకైతే పంపించిన నీ 30,000 పనులు 20,000 పనులు నీకు పంపించిన. ఆ మంచి 15,000 పనులోనే వాడికి పంపించిన. యా ఊరు అది? వాళ్ళ వీడియోలో ఉన్నది పొద్దుటూరు కదా. వాళ్ళకి నీకు చెప్పిన ఆ వీడియోలో క్లియర్ గా చూసుకుంటారా అని. అందుకే వీడియో మొత్తం 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు చూస్తుంటే నీకు మొత్తం అర్థం అయిపోతుండే. ఈ వీళ్ళిద్దరు ఒకటే ఊరోళ్ళు, ఒకరికి తెలియకుండా ఒకరు బుకింగ్ ఇచ్చేసినారు. ముందు ఈ మనిషి ఇచ్చినాడు, తర్వాత ఈ మనిషి బుకింగ్ ఇచ్చినాడు ఒకరికి తెలియకుండా. ఇది వచ్చేసి ఈ బండి నార్మల్ సీలింగ్, మొత్తం డీలక్స్ సీట్లు ఏం కాదు. ఇది తొందరగా వెళ్ళిపోతుంది, ఇది కొంచెం లేట్ అవుతుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, మనం నంద్యాల నుంచి 2 బండ్లు వచ్చినాయి. 2 బండ్ల వీడియోలు ఒకటేసారి తీసుకున్నాం కదా. ఆ 2 బండ్లలో జస్ట్ ఒక బండి కంప్లీట్ అయిపోయింది, ఇంకో బండి చేసేది ఉంది. అది లైట్ సెట్టింగ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈ వెహికల్ కంప్లీట్ అయిపోయింది. దీని వీడియో తీస్తా. నాకు రెండోసారి బుద్ధి వచ్చేటట్టు చేసినారు నంద్యాల కస్టమర్లు. నాకు ఇంతవరకు ఎన్నో పనులు చేసినా ఎంతమంది తలకాయ తిన్నారు, కానీ ఈ నంద్యాల లెక్క నాకు ఎవరు తలకాయ తిందా. ఈ నంద్యాల కన్నా నాకు ఎవరు తలకాయ తిందా. ఇంకొకసారి నంద్యాల బండ్లే చేయకూడదు అనిపించింది నాకైతే. ఏమన్నా పెద్ద మనిషి, నిజమే కదా? ఉల్టా ఎందుకు చూడుతున్నావు దాన్ని? ఇంకా నంద్యాల బండ్లే వద్దనిపించింది. ఇంకా సరే, ఏమంటే ముందు వచ్చిన వాళ్ళు కొంచెం తలగా తిన్నారు. నీ పేరేం పేరునా? ప్రసాద్ అన్న కొంచెం మేలేలే, ఎందుకంటే మరి అంత ఫస్ట్ కోపం పడతాడు, ఆ తర్వాత చల్లబడతాడు. ఏం లే, ఫస్ట్ అదే పాలు పొంగినట్టు బుర్ర పొంగుతాడు, తర్వాత మళ్ళీ చల్లబడతాడు. చూస్తా, దీన్ని మొత్తం వీడియో చూపిస్తా చూడండి. కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాము. ఇదిగోండి వాళ్ళు ఎన్నికల పడతా చూడుతున్నారు. కస్టమర్ రివ్యూ తీసుకుందాము. మన యాజ్ డిజైను ముందర సీట్లు, ఇది మనం ఏ బండికి వేయమో ఇది వీళ్ళు ఎగస్ట్రా చేయించుకున్నారు. ఇది మనం ఏ బండికి సైడ్ పడదలు ఇయ్యమో వీళ్ళు ఇది ఎగస్ట్రా చేసుకున్నారు. మనం సీలింగ్, ఇది మామూలు సీలింగ్లో ఈ పేర్లు కూడా రావు. ఈ పేర్లు కూడా ఎగస్ట్రా. ఈ డిజైన్ రాదు, ఈ డిజైన్ కూడా ఎగస్ట్రా. ఇంకా ఇంపార్టెంట్ మాకు ఇవి నంద్యాల వాళ్ళకి మాకు గొడవ జరిగేది ఏంటంటే ఈ చెక్క, ఆ చెక్క, ఈ 2 చెక్కలు మేము వేయము. అది మీరు తెచ్చుకోండి. ఈ చెక్క, ఆ చెక్క కూడా ఇవి మేము వేయము, అది కూడా మీరు తెచ్చుకోండి. దీనికి మేము మర్చిపోతే డబ్బులు ఎగస్ట్రా మేము చెప్తాం, అప్పుడు ఇవ్వండి. ఈ సీట్ అసలు ఇలా మాట్లాడలే, అయినా ఈ సీట్ ఇలా చేసి ఇచ్చిన. ఆయనకి అంత కూడా అదేంటో ఏమంటారు, కృతజ్ఞత భావం లేదు ఆయనకి. అంత కూడా ఇంత చేసినాడు కానీ కృతజ్ఞత భావం లేదు ఆయనకి. ఇదిగోండి, ఇది నేను సీట్ ఒక రకంగా చేస్తే మా వాడు ఉల్టా పల్టా కొట్టేసినాడు దీన్ని. ఇది మన డిజైను, ఈ సైడ్ చక్కల డిజైను, ఇది పైన డిజైను. ఆ చక్క రాదు, ఈ సీట్ హైట్ రాదు, ఈ పేర్లు రావు. మేము చేసేదాన్ని నార్మల్ సీలింగ్లో సైడ్ బదులు ఆయిల్ టాపి రావు. ఈ నంద్యాల బండ్లకి ఇవన్నీ ఎగస్ట్రా.
ఓకే, ఓకే. ముఖాలు బాగానే కనిపిస్తున్నాయిలే. శనివారం ఫోన్ చేసినాడు, కరెక్ట్ వారం అయిపోయింది కదా. వారం 5 రోజులు అయింది. శనివారమే ఫోన్ చేస్తే అన్నా మీకు ఒక వీడియో పంపిస్తా, ఆ వీడియో చూసుకొని జాగ్రత్తగా రండి అని చెప్పిన. నిన్న రాత్రి గంట సేపు సోది పెడితే ఆ గంట సేపులో 15 నిమిషాలు ఒక వీడియో చూస్తే అయిపోతుండే కదా. వీడియో చూసాడు ఆయన, చూసినావు ఆయన. ఇప్పుడు పెడతలే పెట్టాలి నా బండి ఇప్పుడు చేసినా కాబట్టి ఈ చెక్క లేదు ఇది లేదని ఇప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పలేను. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తా, వీడియో చూడను. ఆ నంద్యాల బండి వేరు, ఆ సెట్టింగ్ చేసింది వేరు. ఇప్పుడు చెప్తున్నా, ఈ చెక్క మీ నంద్యాల తెప్పించుకుంటాను నాయన. ఈ బాక్స్ అందరికి చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు ఆయన చేస్తే ఈ బాక్స్ వద్దు, ఈ బాక్స్ మీరే తెచ్చారండి. మధ్య చెక్క సైడ్ చెక్క రెండు మీరే చెప్తారు. ఇప్పుడు కస్టమర్లకు ఏమేమి చెప్పాలా? అవి ఏమేమి చెప్తావు? మామూలు చీటీ చేస్తాను నేను, బాక్సులు చేయను. మామూలు చీటీ ఒకటి చేస్తాను, చెక్క సైడ్ చెక్క ఈ చెక్క నేను వేయలేను. మాకెళ్ళి రేట్ ఎక్కువ, మీరు తీసుకొచ్చుకోరే అని చెప్పు, ఈ రేటు అని చెప్పు. అది నువ్వు ఆడ చెప్పకుండా ఇంకో బండి 24,000 మాట్లాడినా నేను, అది కూడా చూపిస్తా బండి. దానికి ఆడ మేము చెప్పేస్తాము, ఆ చక్క మీరు తెచ్చుకొని సత్యము చెప్తాం మేము. మీకేం జరిగిందంటే మీరు ఇద్దరు ఒకటేసారి వచ్చినారు. ఈ బండి ఆ బండి ఇద్దరు ఒకటేసారి రావడంలో దానికి ఆల్రెడీ అన్ని ఉన్నాయి. ఆ బండి ఈ బండి మాట్లాడడం నేను మర్చిపోయినా. నేను వీడియోలో ఆ మాట చెప్పలే, నేను మర్చిపోయినా. ఇప్పుడు ఈ బండికి నంద్యాల బండి రెండో అబ్బా చేసేది, నంద్యాల బండి వద్దంట నేను. ఇప్పుడు చెప్తారా ఆ మాట? అదే చెప్తున్నా, నంద్యాల బండి బాక్స్ ఇది చక్కగా ఇది ఆడ చూపిస్తున్నావు, ఇప్పుడు చూపిస్తున్నావు. ముందే చూపిస్తాం రా. ఆ చెక్క ఈ చెక్క తెచ్చుకోవాల్సిందే. ఆ ఎన్నికల బాక్స్ కూడా మీరే తెచ్చుకోవాల్సిందే. మామూలు చీటీ చేస్తాడు అంతే, మేము ఎగస్ట్రా చేపించుకున్నాం. ఈ సీట్ నేను చేస్తున్నా గానీ ఈ సీట్ కూడా మీరు నంద్యాలలో చేపించుకొని రండి. అదే ఆ మాట నేను చెప్పేది, ఇది నంద్యాలలో చేపించుకొని రండి. ఈయన మామూలు చీటీ చేస్తాను, బాక్సులు అయితే లేదు. ఈ బాక్సులు మీరు స్పీకర్ బాక్సులు లేవి, గుడ్డలు కొడతాము. ఇంకొకటి మామూలు సీలింగ్ లో ఈ పేర్లు రావు, మేము ఎగస్ట్రా చేపించుకున్నాం. అవి ఆ చక్కనే రాదు, చెక్క కూడా మేము ఎగస్ట్రా చేపించుకున్నాం చెప్తాను. ఈ సీట్ ఇంత హైట్ రాదు, దానికి డబ్బులు ఇచ్చినాం. ఇదంతా నేను చేసిన దాంట్లోకి, దీనికి డబ్బులు తీసుకోలే, పేరుకి డబ్బులు తీసుకోలే, దీనికి తీసుకోలే. రాసినందుకు ఇచ్చినాం, నీకు కుట్టినందుకు దానికి ఇంకా డబ్బులు ఎలా పిల్లోనికి? మేము దానికి చెప్తున్నాం కదా, దానికి మేము కుట్టినందుకు ఇవ్వలేదని. కుట్టినందుకు ఇలాలే, కనీసం ఆర్టిస్ట్ కి ఇచ్చినారు కదా. మళ్ళీ ప్రజలకు చెప్పు, ఇప్పుడైనా కనీసం వచ్చే వాళ్ళ చూసన్నా రాందని చెప్పు. తలకాయ తినకుండా నాకు తలకాయ తినకుండా చెప్తానా కదా. ఇప్పుడు నా ముందర ఇట్ట కొట్టి చెప్తావు, ఈ చెక్క లేదు ఈ చెక్క లేదు, అది లేదు, ఈ చెక్కలు లేవు. ఈ చెక్కలు 2 చెక్కలు లేవు. 10 మందికి చెప్పాలంటే యాదవ్ వచ్చిన వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి కదా. 2 ఈ చెక్కలే ఆ చెక్కలే, మీరు పెద్ద సీట్ ఉంటే నేను చేసిస్తా, నేను వేసిస్తా. మళ్ళా ఆ మాట నువ్వు చెప్పాలా యూట్యూబ్ చెప్పేటప్పుడు. ప్రతి ఒక్కరు ఇంకా పాలు నువ్వు పాలు తాగే పిల్లోనివి, నీకు ప్రతి ఒక్కటి అది రాదు ఇది రాదు అది రాదు అని చెప్పనీకే నీకు. మొత్తానికి ఇప్పుడు పని అయితే బాగుందంటావా బాగాలేంటావా? బాగానే ఉంది పని. ఇక్కడ చూసి చెప్పు వీళ్ళకి, వాళ్ళకే చూసి చెప్తుండేది పని బాగుంది అయినా చేపించుకోరి. వద్దులే అబ్బా, నువ్వు ముఖం మార్చుకుని చెప్తున్నావు. డిజైన్ బాగా నచ్చింది నాకు, డిజైన్ బాగుంది. మనం వేసే డిజైన్లు ఎవరి దగ్గర ఉండవు, డిజైన్ బాగానే చేసినారు, కొత్త డిజైన్లు ఉంటాయి. ముఖం ఇక్కడ రా, మళ్ళా చెప్పన్నా చెప్పు, అవతల పక్క రాట. డిజైన్ బాగానే చేశాను ఆయన, బాగానే నీట్ గా చేశాడు. పేర్లు వేసాడు, నాకు పేర్లకు డబ్బులు ఇచ్చినాను. పేర్లు సంబంధంలే, మామూలు సీలింగే చేపించుకునే డిజైన్ ఇది ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన నేను. ఈ సీట్కిలే, ఈ సీట్కి చేస్తా. ఇంకొకటి ఏమంటే నేను తప్పు చేసింది ఏమంటే మీ దగ్గర చక్కలు రావని చెప్పడము, ఈ సీటు ఇవన్నీ నేను రావు. నేను మళ్ళా చెప్తున్నా మీ అందరికి, నీ ద్వారా నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరికి ఆ పేరు చెక్క గాని, ఈ సైడ్ చెక్కల పేర్లు గాని, ఈ సీట్ హైట్ గాని ఇవి మామూలు సీలింగ్ లో రావు, ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి. ఇది మామూలు సీలింగ్ లో రావు. 1 ఇది 2 ఈ చెక్క 3 ఇవి మామూలు సీలింగ్ లో రావు. ఇవన్నీ కావాలన్నా డబ్బులు ఎగస్ట్రా అవుతాయి. ఇంకొకటి అంటే మీరు ఆటో వాళ్ళు తెచ్చుకోవాల్సింది ఏంటంటే
ఈ ఎన్నికల బాక్స్ నంద్యాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఎన్నికల బాక్స్, ఈ మధ్యలో చెక్క, ఆ సైడ్ చెక్క, దీని లోపల చెక్క, దాని లోపల చెక్క, ఒక 3 వస్తువులు. సైడ్ చెక్క అంటే మళ్ళీ అది వస్తాయి. సైడ్ చెక్క అంటే బేబీ చెక్కలు అంటారు దీన్ని, డ్రైవర్ పక్కన. ఇవి 2 ఇంత మించి మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లే. మామూలు సీలింగ్ లో ఇక్కడ మనం వెల్వేట్ వేస్తాం, ఇది రాదు. ఆ సీడ్ చిన్నది వేస్తాం, అది రాదు. సైడ్ చెక్కలకి పేర్లు రావు, నార్మల్గా వస్తుంది. ఇంకా డిజైన్లు అంటావా, డ్రాగన్ డిజైన్ కానీ, ఈ సైడ్ కి ఈ డిజైన్ కానీ, దీనికి ఏం డబ్బులు ఎగస్ట్రా తీసుకోము చూడండి. ఇంకా మామూలు అంతా ఒకటే. అది ఈ డిజైన్ కానీ, ఆ డిజైన్ కానీ, ఆ సైడ్ చెక్క డిజైన్ కానీ ఏం డబ్బులు ఏం తీసుకోం. దీనికి ఒక్కటే ఎగస్ట్రా తీసుకున్నాం. దీనికి పేర్లకి ఎగస్ట్రా, ఈ చెక్కకి ఎగస్ట్రా, అంతే తీసుకునేది. అంతేనా? ఇంకొకటి కూడా సైడ్ పరదలు. సైడ్ పరదలు కూడా ఆయిల్ టాప్ రావు. సైడ్ పరదలకి మామూలు వస్తాయి, ఇవి మామూలు పరదలు వస్తాయి. మామూలు సీలింగ్ లో ఎగస్ట్రా డబ్బులు ఇచ్చిన అది అందరి వీడియోలో కాదు. వీడియో నేను మీ ఊరు కాకుంటే వేరే ఊర్లో చూస్తారు. ఇప్పుడు మీ ఊరిలో పెడతారు. ఊరికి పోయినాక అట్లా పరదలకు ఒక్కటే 1000 రూపాయలు. దానికి డబ్బులు ఎగస్ట్రా, దాని డబ్బులు ఎగస్ట్రా, ఆ డిజైన్ కి డబ్బులు ఎగస్ట్రా, ఈ చెక్కకి డబ్బులు ఎగస్ట్రా. అది పోతలే నంద్యాలు పక్కన బొల్లవరం ఒకటి ఉంది. ఇంకా కులభద్ర అని చెప్తావా? వద్దులే. మళ్ళా పోతున్నప్పుడు జాగ్రత్తవో. మనిషి ఫస్ట్ కోపం బురబుర అంటాడు కానీ మంచి మనిషే. ఎందుకంటే చాలా మందిని చూసిన కస్టమర్లు ఒక్కొక్కసారి మనిషికి మెంటల్ వేసిపోతుంది. కస్టమర్ మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి మనిషికి మెంటల్ వేసిపోతుంది. కస్టమర్ మాట్లాడే మాటలకి నేను మాట్లాడే మాట నీ కోపం వస్తుంది, నువ్వు మాట్లాడే నా కోపం వస్తుంది. ఆడ కోపం పడితే ఏమొస్తుంది? ఏం రాదు. ఏదో మనం ఒకటి మాట చెప్పుకొని అండర్స్టాండ్ చేసుకుని పని చేయించుకుని పోవాలా. సరేనా? జరగతావో మన నా మీద కోపంతో అడ్డ విధంగా నడుపు. జరగతావో మన నా మీద కోపంతో అడ్డ విధంగా నడుపు. సరే నేను కూడా పోయేస్తాను. లేట్ అయింది. అక్కడ తండ్రి ఉంది, తండ్రి చూసుకున్నాను.